వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్సి డిగ్రీ సెకండ్ సెమ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ చూడండి. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్లో మెథడ్ నెంబర్ 2 అంటే పోలార్ కోఆర్డినేట్స్ మీద ప్రాబ్లమ్స్ అయితే చేస్తున్నాను. మీకు లాస్ట్ ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. లాస్ట్ క్లాస్లో ప్రాబ్లం వచ్చేసి మీకు డిఆర్ బై డి డైరెక్ట్గా డెరివేటివ్ చేశాను. ఇప్పుడు మీకు మెథడ్ నెంబర్ 2 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే మోడల్ ప్రాబ్లమ్ని లాగరిథమిక్ అప్లై చేస్తే ఎలా చేయాలి చూడండి. మెథడ్ ఒకసారి ఇచ్చిన ప్రాబ్లం అనేది ఎఫ్ ఆఫ్ ఆర్ టీటా సీలలో ఉండాలి. సెకండ్ పాయింట్ ఎలిమినేట్ చూడమా డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీటా. నెక్స్ట్ ఎలిమినేటింగ్ పారామీటర్స్ ఎలిమినేట్ చేయాలి. మూడో పాయింట్ ఎలిమినేటింగ్ పారామీటర్స్ అంటే డిఆర్ బై డిటి ప్లేస్లో మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ డి టీటా బై డిఆర్ రాసుకోవాలి. సింపుల్గా వచ్చేస్తుంది. మీరు డైరెక్ట్గా డెరివేటివ్ చేసిన సింపుల్గా ఈ మెథడ్లో చేసుకోండి. ప్రాబ్లం ఏం పెద్ద సింపుల్గా వచ్చేస్తుంది ఆన్సర్. డెరివేట్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది, కాస్ చేస్తే మైనస్ సైన్ వస్తుంది మా, అంతే, ఇంకేం లేదు, సేమ్. ఒకవేళ ఈ ప్రాబ్లమ్ని మెథడ్ నెంబర్ 2 లాగరిథమిక్ అప్లై చేస్తే ఎలా చేయాలి? ఈ మెథడ్ చేసేది కాబట్టి ప్రీవియస్ మెథడ్ ఈ మెథడ్ చేసుకోండి, ప్రాబ్లం అయితే లేదు. చూడండి, టేకింగ్ ఆన్ బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేస్తున్నాను. లాగ్ ఆఫ్ ఏ ఆఫ్ 1 ప్లస్ cos theta log AB ఫార్ములా ఏంటి ఫార్ములా? log R is equal to log AB ఫార్ములా log A plus log B log of 1 plus cos theta. డిఫరెన్షియేషన్ అప్లై చేయండి. మా ఫస్ట్ స్టెప్ డిఫరెన్షియేషన్ with respect to theta. Differentiation with respect to r అంటే d by d of log r, d by d of log r 1 by r into r అనేది అది ఇండిపెండెంట్ వేరియబుల్, అది d by dt of constant value 0, d by dt of log x log theta ఫార్ములా 1 ప్లస్ టీటా అంటే టీటా ప్లేస్లో 1 ప్లస్ కాస్ టీటా ఉంది. డి బై డిటి ఆఫ్ 1 వాల్యూ కాన్స్టెంట్ 0, కాస్ చేస్తే మైనస్ సైన్ టీటా. మళ్ళీ మనం ఎక్కడ పడిపోయినాము? ఈ మోడల్లో పడిపోయినాం. ఏ మోడల్లో? ఇక్కడ 1 బై ఆర్ డైరెక్ట్ చేసేసుకోవచ్చు. డిఆర్ బై డి టీటా ఏ ఆఫ్ సైన్ సింపుల్గా వచ్చేస్తుంది. 1 by r into dr by d theta is equal to minus sin theta by 1 plus cos theta. చూడండి, 1 by r into dr by d theta sin theta ఫార్ములా ట్రిగ్నామెట్రీలో మైనస్ 2 sin theta by 2 cos theta by 2 1 plus cos theta ఫార్ములా 2 cos square theta by 2 2 cancel cos cancel. ఇంకా ఏం మిగిలింది మా ఒకసారి చూడండి. 1 by r ఇంటూ dr by d theta సేమ్ మోడల్ లేదా ఆ మోడల్ చేసుకోండి, సింపుల్గా వచ్చేస్తుంది. మైనస్ sin theta by 2 బై కాస్ టీటా బై 2. సైన్ బై కాస్ అంటే ఏంటి మా? సైన్ బై కాస్ అంటే tan. ఓకే, అంతకంటే ముందుగా రీప్లేస్ డిఆర్ బై డి టీటా డిఆర్ బై డి టీటా నేను చెప్పాను. మూడో స్టెప్ మైనస్ ఆర్ స్క్వేర్ d theta by dr.
చూడండి 1/r మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ డి టీటా బై టీఆర్ మైనస్ సైన్ బై కాస్ అంటే ట్యాన్ టీటా బై 2 ఆర్ఆర్ క్యాన్సిల్. ఏం మిగిలింది? మైనస్ మైనస్ కూడా క్యాన్సిల్. మైనస్ పోయిందమ్మా ఆర్ డి టీటా బై టీఆర్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ టీటా బై 2. ఈ మెథడ్ కష్టంగా ఉంది సార్ అనుకుంటే ఫస్ట్ మెథడ్ చేసుకోండి, సింపుల్గా వచ్చేస్తుంది. చూడండి 1 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, వేరియబుల్ సపరబుల్ మెథడ్ 1 tan theta by 2 into d theta is equal to 1/r into dr. 1/tan అంటే cot theta by 2 into d theta is equal to 1/r into dr. వేరియబుల్ సపరబుల్ మెథడ్ అప్లై చేశాను, ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఇంటిగ్రల్ cot theta by 2 into d theta ఇంటిగ్రల్ 1/r into dr. ఇంటిగ్రల్ cot x ఫార్ములా ఏంది? ఫార్ములా log mod sin x, అది ఫార్ములా. ఇంటిగ్రల్ cot theta by 2 into d theta is equal to ఇంటిగ్రల్ 1/r into dr. ఏంది ఫార్ములా? లాగ్ మాడ్ సైన్ ఎక్స్ సైన్ టీటా బై 2. మళ్ళీ చేయండి మా డిఫరెన్షియేషను. 1/2 టీటా చేస్తే 1, లాగ్ ఇంటిగ్రల్ 1/r చేస్తే లాగ్ ఆర్ ప్లస్ లాగ్ సి. 1/2 తిరగదు పెడితే ఏమవుతుందమ్మా? 2 లాగ్ సైన్ టీటా బై 2 లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. ఏంది ఫార్ములా? లాగ్ ఏబి అంటే లాగ్ ఆర్సి. ఎం లాగ్ ఏ ఫార్ములా? లాగ్ సైన్ స్క్వేర్ టీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆర్సి. లాగ్ లాగ్ క్యాన్సిల్. సైన్ స్క్వేర్ టీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు ఆర్సి. మీరు 1/c అయినా సి అనేది స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి సి సైన్ స్క్వేర్ టీటా బై 2. ఓకేనా? మీరు ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా మీరు ఆన్సర్లు అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూద్దాం. ప్రాబ్లంలో ఫైండ్ ద క్వశ్చన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ family of find the orthogonal trajectories of family of curves అని ఇచ్చాడు. ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే r/n sin n theta is equal to a/n where a is parameter అని ఇచ్చాడు. చాలా సింపుల్ మా. టేకింగ్ ఆన్ బోత్ సైడ్స్ లాగా అప్లై చేయండి. ఇచ్చిన ప్రాబ్లం ఎలా ఉందో చెక్ చేయండి ఫస్ట్. ఆరు టీటా సీలలో ఉంది. గివెన్ కర్వ్ అయితే రాసుకోండి. r/n
sin n theta is equal to a power n. Taking on both sides log అప్లై చేయండి. log of r power n sin n theta is equal to log a power n. log ab ఫార్ములా log a అంటే r power n ప్లస్ log b log sin n theta is equal to log a power n m log a ఫార్ములా. ఏంటి ఫార్ములా? n ఇంటూ log r ప్లస్ log sin n theta is equal to log a power m m log a n log a రాసుకోవచ్చు. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు theta. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు theta చేయండి మా ఒకసారి. n d by dr ఆఫ్ log r 1 by r ఇంటూ dr by deta. ఎందుకు? r అనేది ఇండిపెండెంట్ వేరియబుల్. d by dt ఆఫ్ log theta 1 by theta సైన్ చేస్తే cos n theta ఇంటూ మళ్ళీ చేయండి డిఫరెన్షియేషన్ n theta చేస్తే 1 d by dt ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ 0. అంటే ఏం మిగిలింది? n by r dr by d theta ప్లస్ n cos n theta by sin n theta cot n theta is equal to 0. n by r into dr by d theta ప్లస్ ఇటు సైడ్కి పోతే మైనస్ n cot n theta n క్యాన్సిల్. ఏం మిగిలింది? 1 by r into dr by d theta plus cot n theta is equal to 0. రీప్లేస్. ఇప్పుడు నేను కాన్స్టెంట్స్ ఇక్కడ లేవు అంటే ఏ లేకుండా చేయాలి. అంటే ఏ ఈజ్ పారామీటర్ అన్నాడు. దీన్ని 2 తీసుకోండి, దీన్ని 1 తీసుకోండి, మన ఇష్టం కదమ్మా. ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను? పారామీటర్స్ లేకుండా చూసుకోవాలని చెప్పాను. లేవు కాబట్టి ఏం చేయాలి? dr by d theta రీప్లేస్ 1 by r into 1 by r into dr by d theta plus cot n theta is equal to 0. అంటే మీరు రీప్లేస్ dr by d theta by మైనస్ r square into d theta by dr రాసుకోండి. 1 by r మైనస్ r square into d theta by dr ప్లస్ cot n theta is equal to 0. r cancel. మైనస్ r into d theta by dr ప్లస్ cot n theta is equal to 0. చూడండి, మైనస్ r d theta by dr ప్లస్ ఇటు సైడ్కి పోతే మైనస్ cot n theta మైనస్ మైనస్ క్యాన్సిల్. చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ అయితే చేయండి అంటే వేరియబుల్ సపరబుల్ మెథడ్. 1 by cot n theta is equal into d theta 1 by r into dr.
ఇంటిగ్రేషన్ అప్లై చేసుకోండి మా, ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఇంటిగ్రల్ 1/cot n theta ఇంటూ d theta ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/r ఇంటూ dr. ఇంటిగ్రల్ 1/cot అంటే tan, అంటే ఇంటిగ్రల్ tan n theta ఇంటూ d theta ఇంటిగ్రల్ 1/r log r ప్లస్ log c. అది ఇంటిగ్రేషన్ చేస్తున్నామా. ఇంటిగ్రల్ tan చేస్తే log mod log ఆఫ్ secant n theta బై n ఈజ్ ఈక్వల్ టు log a ప్లస్ log b. ఏంది ఫార్ములా? log ab. n మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. log ఆఫ్ secant n theta ఈజ్ ఈక్వల్ టు n log rc. m log a ఫార్ములా log secant n theta ఈజ్ ఈక్వల్ టు log rc హోల్ పవర్ n. అది లాగ్ లాగ్ క్యాన్సిల్. ఇక్కడ n ఉండకూడదు అంటే ఏం చేయాలి? secant n theta హోల్ పవర్ 1/n ఈజ్ ఈక్వల్ టు rc హోల్ పవర్ n హోల్ పవర్ 1/n. n క్యాన్సిల్ అంటే ఏం మిగిలింది మా? secant n theta హోల్ పవర్ 1/n ఈజ్ ఈక్వల్ టు rc. అంటే r ఈజ్ ఈక్వల్ టు 1/c secant n theta హోల్ పవర్ 1/n. ఇది మీకు రిక్వైర్డ్ కర్వ్గా తీసుకోవచ్చు. ఇదే మోడల్లో ఇంకొక ప్రాబ్లం అయితే ఉంది. a పవర్ n కాస్ n theta. ఇప్పుడు ఏం చేశాను? r పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ n కాస్ n theta. నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూడండి, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్మా. చూడండి, ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్. అది ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్. మీకు ప్రాబ్లమ్స్ మా 3 స్టెప్పులు ఆన్సర్ చాలు. ఫస్ట్ ఏం రావాలి? ఆర్ టీటా సీల్లో ఉండాలి. తర్వాత ఏం చేయాలి? డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీటా చేయాలి. మూడో స్టెప్ ఏం చెప్పాను? ఎలిమినేటింగ్ పారామీటర్స్ ఎలిమినేట్ చేయాలి. ఫోర్త్ స్టెప్ ఏం చెప్పాను? డిఆర్ బై డి టీటా ప్లేస్లో రీప్లేస్ చేయాలి. -r² ఇంటూ డి టీటా బై డిఆర్. అది ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ అన్నాడు. ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? ఆర్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n కాస్ n టీటా ఇచ్చాడు. ఇప్పుడు మీరు టేకింగ్ ఆన్ బోత్ సైడ్స్ లాగ్ తీసుకోండి. గివెన్ కర్వ్ సరిపోయింది. లాగ్ ఆర్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ పవర్ n కాస్ n టీటా లాగ్ ఆర్ పవర్ n లాగ్ ఏబి ఫార్ములా లాగ్ ఏ ప్లస్ లాగ్ బి కాస్ n టీటా. m లాగ్ ఏ ఫార్ములా అంటే n లాగ్ ఆర్ లాగ్ ఏ పవర్ m m లాగ్ ఏ is equal to n log a plus log of cos of n theta. Differentiation with respect to theta. సెకండ్ స్టెప్ ఏం చెప్పాను? డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు థీటా చెప్పాను. n ఇంటూ d బై dt ఆఫ్ log r 1/r
ఇంటూ dr by d theta is equal to d by d theta of constant value 0, d by d theta of log theta. theta ప్లేస్లో cos n theta ఉంది, కాస్ చేస్తే మైనస్ సైన్ n theta, మళ్ళీ చేస్తే n కాన్స్టెంట్, theta చేస్తే 1. అంతే. చూడండి, n by r ఇంటూ dr by d theta మైనస్ n సైన్ బై కాస్ అంటే అది tan n theta. అది డైరెక్ట్ రాసేస్తున్నాను, రీప్లేస్ చేసుకోండి నీట్గా. థర్డ్ స్టెప్ ఏం చెప్పాను, ఎలిమినేటింగ్ కాన్స్టెంట్స్ ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ మీకు ప్రాబ్లంలో ఇచ్చుంటాడు ఏమని, ఏ ఈజ్ పారామీటర్ అంటే ఏ లేకుండా ఉండాలి. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకే, చూద్దాం. n by r dr by d theta ప్లేస్లో రీప్లేస్ dr by d theta by మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ d theta by dr. అది n ఇది r. ఓకే, మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ d theta by dr is equal to మైనస్ n tan n theta. ఆర్ ఒక ఆర్ క్యాన్సిల్, ఇంకా ఏం మిగిలింది, ఒక n క్యాన్సిల్, మైనస్ ఆర్ d theta by dr is equal to మైనస్ tan n theta. మైనస్ కూడా క్యాన్సిల్. వేరియబుల్ సపరబుల్ మెథడ్ అయితే వచ్చేసింది మా. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 1 by tan n theta ఇంటూ d theta. ఆర్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 1 by r ఇంటూ dr. ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. 1 by tan అంటే అది cot n theta ఇంటూ d theta. ఇంటిగ్రల్ 1 by r లాగ్ ఆర్ ప్లస్ లాగ్ సి. నెక్స్ట్ స్టెప్లో చేసుకోండి, ఏం ప్రాబ్లం అయితే లేదు, ఇది ఫస్ట్ చేస్తున్నాను. ఇంటిగ్రల్ కాట్ ఎన్ టీటా ఫార్ములా చాలా సింపుల్గా ఉన్నాయి మా ప్రాబ్లమ్స్. లాగ్ ఆఫ్ సైన్ ఎన్ టీటా, మళ్ళీ చేయండి డెరివేటివ్, ఇంటిగ్రేషన్ చేసిన దాన్ని డెరివేటివ్ చేయాలి. ఎన్ కాన్స్టెంట్, టీటా చేస్తే 1. ఓకేనా. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫార్ములా, లాగ్ ఏబి. ఎన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, లాగ్ ఆఫ్ సైన్ ఎన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాగ్ ఆర్సి. ఎం లాగ్ ఏ ఫార్ములా, ఏది ఫార్ములా, లాగ్ ఆఫ్ సైన్ ఎన్ టీటా ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆర్సి హోల్ పవర్ ఎన్. లాగ్ క్యాన్సిల్, ఇంకా ఏం మిగిలింది మా, సైన్ ఎన్ టీటా ఆర్సి హోల్ పవర్, కాన్స్టెంట్లో హోల్ పవర్ 1/n అంటే n రిమూవ్ కావాలంటే హోల్ పవర్ 1/nతో అప్లై చేసుకోండి మా. హోల్ పవర్ 1/n అప్లై చేయండి. సైన్ టీటా, సైన్ ఎన్ టీటా హోల్ పవర్ 1/n ఈజ్ ఈక్వల్ టు ఆర్సి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/c ఇంటూ సైన్ ఎన్ టీటా హోల్ పవర్ 1/n. ఇది ఆన్సర్. ప్రాబ్లమ్స్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి, నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తానమ్మా. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా. ఇంకా లాస్ట్ 2 ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, ఇవి కూడా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు నెక్స్ట్ చాప్టర్లో అయితే చెప్తాను. నెక్స్ట్ చాప్టర్లో అడుగు పెడదామా. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఫస్ట్ డిగ్రీ చాప్టర్లో మీకు సాల్యుబుల్ ఫర్ ఎక్స్, సాల్యుబుల్ ఫర్ వై, సాల్యుబుల్ ఫర్ ఎక్స్, సాల్యుబుల్ ఫర్ వై, సాల్యుబుల్ ఫర్ ఫీ, క్లారెట్స్ ఈక్వేషన్, ఈ 4 మెథడ్స్ ఉంటాయి. మీకు నీట్గా అయితే
ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి చెప్పేసి నెక్స్ట్ క్లాస్‌లో అయితే మీకు నెక్స్ట్ రాబో వీడియోస్ అయితే వస్తాయి. ఓకేనమ్మా. మీరు ఇంకా మన ఛానల్‌ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి థ్యాంక్ యూ.